ఇటీవలి వరకు విండ్ టర్బైన్ బ్లేడ్లను రీసైకిల్ చేయడం దాదాపు అసాధ్యమే. వాటిని ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ అమెరికాలో తొలిసారిగా ఈ బ్లేడ్లను తుక్కు చేసి వాటిని సిమెంట్ తయారీలో ఉపయోగించేలా చేస్తోంది. ఇక్కడ కార్మికులు వాటిని తుక్కు యంత్రానికి పంపించే ముందు కట్ చేస్తారు. ఈ యంత్రం 20 అడుగుల భాగాలను ఫుట్బాల్ పరిమాణంలో ముక్కలుగా నూరగలదు. తర్వాత బ్లేడ్ ముక్కలను ఇంకొక తుక్కు యంత్రానికి పంపించి మరింత చిన్న ముక్కలుగా చేస్తారు. తర్వాత ఒక వడపోత యంత్రం మిగిలిన పెద్ద ముక్కలను వేరు చేస్తుంది. ఇది ఒకప్పుడు ఒక 120 అడుగుల పొడవున్న విండ్ టర్బైన్ బ్లేడ్ అని నమ్మడం కష్టం. జీఈ కంపెనీ వియోలియాకు బ్లేడ్లను రీసైకిల్ చేయడానికి చెల్లిస్తుంది. వియోలియా తుది ఉత్పత్తిని సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపించడానికి ఖర్చు చేస్తుంది. సిమెంట్ ఫ్యాక్టరీలు టర్బైన్ బ్లేడ్లను ఇంధనంగా కాల్చేస్తాయి. వియోలియా ఉత్పత్తి బొగ్గుతో పోలిస్తే శుభ్రంగా కాలిపోతుందని చెబుతోంది.